మధు. ఓహో! చిరంజీవి ఇల్లు అక్కడ ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ ను ఆయనే డిసైడ్ చేయాలా? మీడియాకు ఇన్సైడ్ సమాచారం తెలిసినప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా, ఓహో ఇలా కూడా జరుగుతుందా అనుకునే విధంగా వార్తను ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసేటప్పుడు తార్కాన్ని వదలకూడదు, వాస్తవాన్ని విస్మరించకూడదు. అలా కాకుండా బోడిగుండుకు మోకాలికి లింకు పెడితేనే అసలు సమస్య. పైగా అటువంటి వాటి వల్ల తప్పుడు సంకేతాలు కూడా వెళ్తుంటాయి. అయితే ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నానంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుంది. జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో తమపై ఆగ్రహం లేదని చెప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇదే నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుత ప్రభుత్వానికి రెఫరెండం అని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పార్టీ కార్యకర్తలతో సమావేశం కూడా అవుతున్నారు. ఈ ఉప ఎన్నిక గురించి చర్చ ఇలా సాగుతుండగానే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. వీరిద్దరి కలయిక ఒక రకంగా చర్చకు దారితీసింది. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద తలకాయ మాదిరిగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా ముందడుగు కూడా వేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు వేతనాలు పెంచాలని వివిధ విభాగాలలో పనిచేసే వారు సమ్మెకు దిగుతున్నారు. అయితే ఇవే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు చిత్ర పరిశ్రమలో ఉన్నట్టు తెలుస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని కలిశారని చిరంజీవి అని చెబుతున్నారు. అయితే వాస్తవానికి వీరిద్దరి మధ్య ఇంకా ఎటువంటి చర్చలు జరిగాయో ఇంకా బయటకైతే రాలేదు. కాకపోతే కొన్ని మీడియా సంస్థలు వారిద్దరి మధ్య సీక్రెట్ కెమెరాలు పెట్టినట్టు, వారిద్దరూ మాట్లాడుకుంటే వింటున్నట్టు ఏవేవో ఊహాగానాలు రాసుకుంటూ వచ్చారు. అవన్నీ నిజమని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలిపితే బాగుంటుందో చిరంజీవి చెప్పారని, చిరంజీవి చెప్పిన మాటలను రేవంత్ విన్నారని, పైగా జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసం ఉంది కాబట్టి ఆయన గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని ఇదిగో ఇలా రాసుకుంటూ పోయాయి కొన్ని సంస్థలైతే. నిజానికి జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసం ఉంటే ఆయన గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారా? తాను రాజకీయాల్లో లేనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి ఏనాడో చెప్పారు. అలాంటప్పుడు మళ్ళీ చిరంజీవిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకు? ఆయన డిసైడ్ చేసిన వ్యక్తులే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారని చెప్పడం ఎందుకు? పాపం సోషల్ మీడియా దెబ్బకు ప్రధాన మీడియాలో పనిచేసే వాళ్ళు చిప్పులు దొబ్బినట్టు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏదేమైనా సరే ఇక వీరిద్దరు మాట్లాడింది బయటకైతే రాలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఇవన్నీ మాత్రం పుకార్లుగా ఇక చిరంజీవినే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవాలో డిక్లేర్ చేసినట్టు కూడా మాట్లాడేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరపున ఎవరిని నిలబెడితే అక్కడ గెలుపొందుతారు అన్నట్టు కూడా వీరు ఓ ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. నిజానికి ఇక్కడ చూసుకుంటే సినీ రంగంలో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తడానికే కలిశారు అన్న ఒక నానుడు కూడా ఉంది. మరి ఈ రకంగా ఎందుకు ఆలోచించడం లేదు? కేవలం ఒక ప్రముఖులిద్దరు కలిస్తేనే దాని గురించి ఎన్నో ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు చెక్ పడాలంటే అసలు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అసలు విషయం ఏంటో వాళ్ళే బయట పెట్టాలి. మరి వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందంటారు? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.